హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్. ఈసారి ఈ వీడియోలో మళ్ళీ నకోడా మెటల్స్ నుంచి తెప్పించుకున్న కొన్ని బ్రాస్ ఐటమ్స్ని విత్ ప్రైస్తో సహా నేను మీకు ఇందులో చూపిస్తానండి. వాళ్ళు పంపించిన పెద్ద పార్సల్ అన్నిటిని నేను సెపరేట్ చేసి కవర్స్ అన్నీ తీసేసి నేను బాక్స్లో సర్దుకున్నాను. సో వీలైనంత వరకు నాకు గుర్తున్నంత వరకు అన్ని రేట్స్ చెప్తానండి. కాకపోతే రేట్స్ బ్రాస్ కాబట్టి మరి డే బై డే మారుతాయి కాబట్టి మీరు కొనుక్కుంటున్నప్పుడు ఏదర్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. నేను కొన్న కాస్ట్ మట్టుకే మీకు చూపిస్తాను, బిల్ కూడా చూపిస్తాను. సో ఇందులో మీకు చూపించేవి ఏంటంటే, ఫస్ట్ టైం మీరు చూసింది చిన్న సైజు ఉర్లి. ఇది కొంచెం మీడియం సైజు ఉర్లి అంటారు, చిన్న బౌల్ లాంటిది. అమ్మవారిని కానీ ఇంకేదన్నా పెట్టుకోవడానికి ఉంటుంది. అవి చిన్నవైతే 80 రూపీస్, పెద్దదైతే 120 రూపీస్ పడింది. ఇవి ఫాస్ట్గానే చెప్తున్నాను. ఇవి శంఖం ప్లేట్స్ కాదు, నార్మల్ ప్లేట్సే. అరచేతి మీద కొంచెం పెద్దగా ఉన్నాయండి. ఇందులో రకరకాల డిజైన్స్ ఉన్నాయి. స్వస్తిక్ అని, ఓంకారం అని, ప్లెయిన్ అని, ఫ్లవర్స్ అని. ఈ ప్లేట్స్ అన్నీ నాకు ఆల్మోస్ట్ 110 రూపీస్ అలా పడిందండి ఈ ఒక్కొక్క ప్లేట్. ఇవి అంచు ప్లేట్స్ అంటారు, అంటే దీపాల కింద పెట్టుకునే ప్లేట్స్ అండి. ఇవి నాకు 17 రూపీస్ అలా పడింది ఒక్కొక్కటి. లాస్ట్ టైం కూడా చాలా తెప్పించాను, బాగా ఎక్కువ యూజ్ అవుతున్నాయి, ఎక్కువ దీపాలు ఉన్నాయి కదా అని మళ్ళీ కొన్ని తెప్పించాను నేను. 17 రూపీస్. ఇందులో హై వెరైటీ 50 కూడా ఉంది. నేను లో వెరైటీయే తీసుకున్నాను. ఈ ట్రిప్లో బాగా నచ్చినవి, కొత్తగా ఉన్నవి నాకు ఈ రౌండ్ గుండు దీపాలండి. మంచిగా బాల్లా ఉంది. చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది కూడా ఇందులో. డెన్సిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. గట్టిగా నొక్కితే బెండ్ అయ్యేలా కూడా అసలు ఏం లేదు, స్ట్రాంగ్గా ఉందన్నమాట. దీనికి ఈ ప్లేట్ పెట్టినా పెట్టకపోయినా అసలు ఏం కనిపించలేదు. బట్ పెట్టాలి కాబట్టి శాస్త్రం ప్రకారం ప్లేట్స్ తీసుకున్నాను. ఇవి పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు కూడా ఉన్నాయి. నేను బాగా చిన్న సైజు ఒకటి, ఒక పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను అనమాట. ఈ గుండులా ఉండే దీపాలని, వీటి పేర్లు తెలియదు, నేను గుండులా ఉండే దీపాలని అనుకుంటున్నాను అనమాట. ఈ పెద్ద దీపం నాకు ఒక్కొక్కటి 190 రూపీస్ పడిందండి పెద్దదైతే. చిన్నదైతే 110 రూపీస్ పడింది. చాలా చిన్నగా ఉందన్నమాట, ముద్దుగా క్యూట్గా ఉందన్నమాట. మీకు సైజ్ డిఫరెన్స్ పక్కన పెడితే చూపిస్తాను. రెండిట్లకి థిక్నెస్, డెన్సిటీ అన్నీ సేమ్ అలాగే ఉన్నాయి, అంటే బరువుగానే ఉంది, తేలిగ్గా అల్పంగా ఏం లేదు. సైజ్ అయితే ఇది పెద్ద సైజు, బాగా పెద్ద సైజు. ఇది బాగా చిన్న సైజు. పెద్దది 190 రూపీస్ వచ్చింది. ఈ చిన్నది ఏమో నాకు 110 రూపీస్ పడింది. మీడియం సైజ్ కూడా ఉంది, 150 అనుకుంటాను. నేను ఈ రెండు తీసుకున్నాను. 4 తీసుకున్నానండి. అంటే టోటల్ పెద్ద సైజ్ అన్నీ 760 రూపీస్ అయ్యాయి 4 దీపాలు. చిన్న సైజ్ ఏమో 440 రూపీస్ అయ్యిందనమాట. సో 4 తీసుకున్నాను. అలాగే చిన్నవి కూడా 4 తీసుకున్నాను. ఈ ట్రిప్లో ఇవి నాకు బాగా నచ్చిన దీపాలు అనమాట. అంటే చాలా దీపాలు కొన్నాను ఈసారి ఈ మోడల్లో తీసుకున్నాను. రౌండ్ దీపాలు, అంటే మనం ఉర్లిలో దీపాలలో పెట్టుకున్నా కూడా, లేదంటే ఇంకెందులో పెట్టినా కూడా బాగుంటాయని ఈ చిన్న సైజ్ తీసుకున్నాను. మీకు ప్రైస్ నేను కొన్న టైంకి అయితే చెప్పింది 110 రూపీస్ అనమాట. చిన్నది, స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి. నెక్స్ట్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే నా వీడియో మీకు ఉపయోగపడింది అంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే మిగిలిన ఛానల్స్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వస్తే, ఇవి ఆ స్టిక్కర్ ఇంకా నకోడా మెటల్స్ తీయలేదు. ఇవి ఏంటి అంటే చిన్న కాపర్ బౌల్స్ అనమాట. చాలా చిన్న కాపర్ బౌల్స్, 28 రూపీస్ అలా పడింది నాకు ఒక్కొక్కటి. ప్యూర్ కాపర్ అనమాట. ఒక 4 ఎన్నో తీసుకున్నాను. సో కొన్ని ఆ బాక్స్లో పెట్టాను, మిగిలినవన్నీ పెద్ద బ్యాగ్లో స్టోర్ చేసుకున్నాను. ఇవి అక్షింతలు అవి వేయడానికి అది బాగుంటుందని ఈ శంఖం లాంటి ప్లేట్ తీసుకున్నాను. లాస్ట్ టైం ఒకటే తీసుకున్నాను, సో ఈసారి మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట ఈ శంఖం లాంటి ప్లేట్. ఈ ప్లేట్ కాస్ట్ అరౌండ్ 110 రూపీస్ పడిందండి. అలాగే ఇవి లోటస్ దీపాలు. ఈ లోటస్ దీపాలు 110 రూపీస్ ఒక్కొక్కటి. చాలా పెద్దగా ఉంది ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద. నేను లాస్ట్ టైం అన్నీ ఒక్కొక్కటి 2 దీపాలు తెప్పించుకున్నాను, అంటే ఎలా ఉంటుంది, మోడల్ ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం. కొన్ని బాగా నచ్చిన తర్వాత వాటిని రిపీటెడ్గా తెప్పించుకున్నాను అనమాట. అంటే లాస్ట్ టైం 2 తెప్పించుకున్న బాగున్నాక ఇంకొక 2 మళ్ళీ తెప్పించుకున్నాను. ఇది ఒక ప్లేట్ ఇత్తడిలా ఉంది, ఒక రేకుల సెట్ అంతా కాపర్ షేడ్ వచ్చిందనమాట. అంటే 2 డిఫరెంట్, అంటే ఒక ఫ్లవర్కి ఒక లేయర్ అంతా కాపర్, ఒక లేయర్ అంతా బ్రాస్ వచ్చినట్టు. నెక్స్ట్ ఇది ఉర్లీ బౌల్ సెట్ అండి. చిన్న సైజు నుంచి మీడియం సైజు, బాగా పెద్ద సైజు వరకు తెప్పించుకున్నాను నేను. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ పడింది. అరౌండ్ 180 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 110, తర్వాత 150, 300,
అలాగే 500 వరకు పడింది. 2 బౌల్స్ ఒకలాగే కనిపించినప్పటికీ కూడా వాటి యొక్క బరువులో అయితే డిఫరెన్స్ తెలిసిందండి. మీకు నేను తీసుకున్నప్పుడు ప్రైస్ తీసి చెప్తున్నాను. దీన్ని పూల బుట్ట అంటారు. బట్ ఎనీథింగ్ ఏమైనా పెట్టుకోవచ్చు. బట్ లిక్విడ్ మాత్రం పెట్టుకోవద్దు. కన్నాలు ఉన్నాయి కాబట్టి కారిపోతుంది. ఈ ఈ బౌల్ కూడా నాకు ఆల్మోస్ట్ 170 రూపీస్ అలా పడిందండి. ఇందులో 3, 4 సైజెస్ ఉన్నాయి. నేను చిన్న సైజ్ ఒకటే తీసుకున్నాను. ఇందాక చూపించిన బౌల్లో ఇది 3rd సైజ్ అనమాట. పెద్ద సైజ్ లోపల ఇంకొకటి ఉంది, అది తీస్తాను. మొత్తం 4 సైజెస్లో 4 ఉర్లీ బౌల్స్ తీసుకున్నాను. ఇవి 3 సైజెస్. నేను 4 ఒకసారే పట్టుకోలేను కాబట్టి మీకు ఇలా విడివిడిగా చూపిస్తున్నాను. లోపల ఇంకొకటి ఉంది బ్యాగ్లో, అది కూడా చూపిస్తాను. ఇది నాకు అరౌండ్ 450 ఎంతో పడింది. ఇది బాగా పెద్ద సైజ్ అనమాట. సేమ్ డిజైన్ ఉన్నవి, కార్వింగ్ ఉన్నవి, లతలు ఉన్నవి, ప్లెయిన్ ఉన్నవి కూడా మొత్తం రకరకాలు ఉన్నాయి. నేను అన్నీ ప్లెయినే తీసుకున్నాను. నేను ఒక దాంట్లో ఒకటి పెడితే కనిపించట్లేదు. బట్ విడివిడిగా పెట్టినా లేకపోతే లోపల ఇంకేదైనా స్టఫ్ పెట్టినా కొంచెం క్లియర్గా పైకి హైట్గా కనిపిస్తాయి. ఇవి నేను తీసుకున్న 4 బౌల్స్ ఉర్లీ సెట్ అనమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి మీరు స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టోర్ చేసుకోండి. ఎందుకంటే నేను బ్యాగ్లో పెట్టాను కానీ కొంచెం భయం ఏంటంటే విరిగిపోతాయేమోనని. ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. ఇవి శంకు చక్ర దీపాలు. నేను లోయెస్ట్ దే తీసుకున్నాను. ఇవి అరౌండ్ 600, 700 దగ్గర నుంచి 2000, 3000 వరకు కాస్ట్ వరకు వైడ్ వెరైటీ ఉంది. నేను లో ఎండే తీసుకున్నాను. బట్ బరువు అయితే ఉందండి. 700 రూపీస్ పడింది నాకు ఇది. ఇవి పెట్టుకోవడానికి చిన్న సింహాసనాలు లాంటివి కూడా తీసుకున్నాను నేను. అంటే బేర్ ఫుట్ మీద అలా బేర్గా పెట్టేయకుండా. ఇది కామాక్షి దీపం. లాస్ట్ టైం నాకు ఒకరు కామెంట్ చేశారండి, అమ్మవారిని కొంచెం క్లియర్గా చూపించండి అని. ఇది నాకు కామాక్షి దీపం 350 రూపీస్ పడింది. పెద్ద సైజే ఉంది, మీకు చూస్తున్నా కదా, చెయ్యంతా పట్టేంత సైజు ఉంది. అమ్మవారు మరి నాకు చెరుకు గడలు ఏం కనిపించలేదు. అటు ఇటు ఎలిఫెంట్లు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. కామాక్షి దీపం అంటే చెరుకు గడ ఉంటుందని విన్నాను నేను. బట్ మేబీ ఇది గజలక్ష్మి దీపం అనుకోలేము. కాస్ట్ అయితే మటుకు 350 రూపీస్ అలా పడిందండి. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ బౌల్స్ లాంటివి తీసుకున్నాను. ఇవి దేనికి తీసుకున్నాను అంటే ప్రసాదాలు అవి పెట్టినప్పుడు యూనిఫామ్గా కనిపించాలి కదా, అంటే 4-5 ప్రసాదాలు పెట్టినప్పుడు యూనిఫామ్గా కనిపించడం కోసం 4 బౌల్స్ తీసుకున్నాను. అలాగే పాయసం కానీ పానకం కానీ వేయడానికి గ్లాసెస్ లాంటివి కూడా తీసుకున్నాను నేను. ఇది నా ఎస్టిమేషన్ ప్రకారం 150 రూపీస్ అలా పడిందండి. ఇందులోనే డెన్సిటీ ప్రకారం నాకు 4-5 వెరైటీస్ చూపించారు. అంటే 150 ఉన్నాయి, సేమ్ బౌల్ అలాగే కనిపిస్తుంది కానీ అది 200-250 రూపీస్ కూడా ఉన్నాయి. సో నేను నార్మల్గా ప్రసాదంకి కాబట్టి ఒక 4 బౌల్స్ లాంటివి తీసుకున్నాను. అలాగే పానకం అలాంటివి ఏమన్నా వేయాలి లేదా పాయసం లాంటి లిక్విడ్ లాంటి ప్రసాదాలు ఏమన్నా పెట్టడానికి 4 గ్లాసులు తీసుకున్నాను. ఇవి బాగా బలంగా లావుగా ఉన్నాయి. ఏమీ పెట్టకుండానే చాలా వెయిట్ ఉన్నాయి. సో నా ఎస్టిమేషన్ గుర్తులేదు, గ్యారంటీగా 150-160 రూపీస్ అలా పడిందండి ఈ గ్లాసెస్. సో ఇవి నేను తెప్పించుకున్న ఈ ట్రిప్లో కొన్ని ఐటమ్స్. ఇంకా ఉన్నాయి కాస్ట్లు మటుకు ఇవన్నీ. బిల్ కూడా నేను మీకు వీలైతే పెడతాను నేను నీకు. బట్ అన్ని ఐటమ్స్ ఉండకపోవచ్చు, కొన్ని ఆల్రెడీ నేను యూస్ చేసేస్తున్నాను. వచ్చిన వెంటనే దీపావళికి వాడేద్దామని, పండగకి వాడేద్దామని కొన్ని ఆల్రెడీ యూస్ చేసేసాను. ఇవైతే ఇంకా యూస్ చేయని ఐటమ్స్ అనమాట, లేటెస్ట్గా తెప్పించిన వాటిల్లో. మీకు ఏ డౌట్ ఉన్నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. ఇది ప్రమోషనల్ వీడియో కాకపోయినప్పటికీ కూడా మీకు ఉపయోగపడుతుందేమో అని మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు నచ్చితే. సో ఇది ఏంటి అంటే గంధం, పసుపు, కుంకుమ పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ప్లేట్లో. ఇది నాకు 200 రూపీస్ అలా పడింది. ఇందులో రకరకాల షేప్స్ ఉన్నాయి. అంటే నేను ఓవెల్ షేప్లో ఉంది, ఆకు లాంటి మోడల్లో కొన్ని ఉన్నాయి, రౌండ్ మోడల్లో ఉన్నాయి. నేను ఈ 3 ఉన్నది ఒక మోడల్ తీసుకున్నాను. ఈ కాస్ట్ చెప్పాను కదా, అరౌండ్ 150-200 రూపీస్ అలా పడింది. తర్వాత ఇందాక మీకు చూపించిన శంకు చక్రాలు దీపాలు పెట్టడానికి సింహాసనాలు లాంటివి తీసుకున్నాను, చిన్నవి. ఈ సింహాసనం నాకు ఇంచుమించుగా 210 రూపీస్ అలా పడిందండి. ఒక్కొక్కటి 210 రూపీస్. నేను 2 తీసుకున్నాను, 420 రూపీస్ అయ్యింది. ఈ దీపాలు దేనికంటే అప్పుడు ఏదైనా విగ్రహం పెట్టినప్పుడు అమ్మవారి ఫోటో కానీ లేదంటే స్వామివారిది పెట్టిన లేదంటే ఇలాంటి స్పెషల్ దీపాలు పెట్టిన బేర్ ల్యాండ్ మీద పెట్టకుండా ఈ సింహాసనమే పెడితే కొంచెం బాగా ఎలివేట్ అవుతుందని ఉద్దేశంతో ఇవి 2 తీసుకున్నాను. ఆల్రెడీ తీసుకున్నవి ఇవి 2. నెక్స్ట్ ఇది కర్పూర హారతి ఇచ్చేటప్పుడు లేదంటే సింగిల్ దీపం హారతి ఇచ్చినప్పుడు కూడా ఉపయోగపడుతుందని ఇది 110 రూపీస్ అలా పడింది నాకు.
ఇంకా 2, 3 ఐటెమ్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇందులో మీకు ఏమైనా నచ్చితే మీరు ఈ పిక్స్ కూడా వాళ్ళకి షేర్ చేస్తే స్టాక్ అవైలబుల్గా ఉంటే మీకు ఇస్తారు. నేను ఇది చేస్తున్న థర్డ్ వీడియో. ఇందాక చూపించిన అంచు ప్లేట్స్ అనమాట ఇవి. ఇంకా నెక్స్ట్ ఇది హారతి ఇచ్చిందండి. హ్యాండిల్ దగ్గర మనకి వుడెన్ తోటి ఉంది పట్టుకోవడానికి, అంటే వేడి కండక్షన్ అయిపోయి చేయి కాలిపోకుండా వుడెన్ది. సో నేను తెప్పించుకున్న ఐటమ్స్ ఈ ట్రిప్లో అయితే ఇవే అండి. ఈ ట్రిప్ మొత్తానికి నాకు బాగా నచ్చింది. ప్రసాదం పెట్టుకునే బౌల్స్, అలాగే గుండు దీపాల రౌండ్గా ఉన్నవి, అలాగే ఉర్లీ సెట్ అని చెప్పి 4 సైజెస్లో తెప్పించుకున్న ఉర్లీ సెట్ అనే బౌల్ సెట్, అదొకటి బాగా నచ్చింది. ఇవి ఈసారి నేను తెప్పించుకున్న ఐటమ్స్. మీకు నచ్చితే మీరు కాంటాక్ట్ చేయండి, లేదంటే జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే. ప్రజెంట్ అయితే నేను తీసుకున్న వాటికి ఒక కాస్ట్ కూడా మీకు పెడుతున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.